ఈ 8 ఏళ్ల కాలంలో దాదాపు 400 పైగా రోజులు ఆయన బయటే ఉన్నాడు. 436 రోజులు బయటే ఉన్నాడు. ఈ డేరా సచ్చా సౌదా అనేది ఇవాళ డేరా బాబా ఇన్ని దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు, ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నాడు, లైంగిక దాడులు కావచ్చు, రకరకాల దాడులు కావచ్చు. కానీ అది పెట్టింది చాలా మంచి ఆలోచనతో స్టార్ట్ అయింది. 1948లో స్టార్ట్ అయింది. అది 1948లో స్వతంత్రం వచ్చిన తర్వాత షా మస్తానా బలోచిస్తానీ అని ఒక అతను పాకిస్తాన్ బలోచిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేశాడు. దేనికోసం? ఇక్కడ భారతదేశంలో, పాకిస్తాన్లో కూడా ఉండొచ్చు, పాకిస్తాన్లో హిందువుల్లో, ఇక్కడ హిందువుల్లోనే కాదు సిక్కుల్లో కూడా కుల వివక్ష విపరీతంగా ఉంది. ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా, కుల అసమానతలకు వ్యతిరేకంగా సర్వమత భావనను, మతాతీతంగా సర్వమత భావనను బోధించడం కోసం మానవ సేవ, మత్తు పానీయాలకు దూరం, ఇటువంటివి కూడా ఉన్నాయి. అందులో ప్రధానంగా కుల వివక్షకు వ్యతిరేకంగానే ఒక భక్తి ఉద్యమం అని కూడా అనవచ్చు దీన్ని. అయితే దేవుడు ఎవరు అనేది, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడి దగ్గరికి చేరుకోవాల్సిన మార్గం ఈ గురువే అని బోధిస్తుంది. సరే, అందులో ఏం నిజాలు ఏంటి, నిజమా కాదా అదొక చర్చ, సైన్స్ దీన్ని ఒప్పుకుంటుందా అదొక చర్చ. కానీ ఈ షా మస్తానా బలోచిస్తాన్ని స్టార్ట్ చేసింది 1948లో, 1960 దాకా నడిపాడు దీన్ని. అది ఒక ఆధ్యాత్మిక సంస్థగా, ఒక చిన్న ఆధ్యాత్మిక సంస్థగా ఉండే. తర్వాత షా సత్నాం సింగ్ అనే అతను 1960 నుంచి 90 దాకా ఉన్నాడు. 60లో అతను వచ్చిన తర్వాత దానికి పెద్దగా పేరు వచ్చింది. ముఖ్యంగా దళిత వర్గాలు చాలా పెద్ద ఎత్తున దానికి ఆకర్షించబడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డేరా విపరీతంగా విస్తరించింది.